అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఎసరుపడేటటువంటి అవకాశం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి పైన నలుగురు కాంగ్రెస్ పార్టీ మంత్రులు తిరుగుబాటు చేస్తున్నారట. దాదాపు 32 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన గరం మీద ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ. కారణం ఏంది? రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు నచ్చలేదు. రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చలేదు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు, ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఎవరు చెప్పినా వినకపోవడం. ఏ రేవంత్ రెడ్డి మొత్తం నాదే, నేను ఎట్లా చెప్తే అట్లే వినాలి, మీరు చెప్తే నేను వినాలనా, నేను చెప్తే మీరు వినరు, నేను సీఎం, నేను ఎట్లా చెప్తే అట్లా మీరు ఫాలో కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఉల్టా సీనియర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆఖరికి రేవంత్ అన్న అందరూ మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారంటే ఆ వ్యక్తి ఆయన పదవి ఆయన చూసుకోవాలి, వేరేటోళ్ళ మంత్రి పదవిలో ఏలు పెట్టొద్దు కదా. కానీ రేవంత్ అన్న మాత్రం ఏ మంత్రి పదవి పడితే ఆ మంత్రి పదవిలోకి ఏలు పెడుతున్నాడు, ఆఖరికి కాలే పెడుతున్నాడు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఉన్నది. ఆ కోమటిరెడ్డికి సంబంధించిన మంత్రి పదవిలో రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నాడు. మరి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డిది కదా, ఏమన్నా సినిమాలకు సంబంధించిన వ్యవహారం ఉంటే కోమటిరెడ్డి చూసుకుంటాడు. కానీ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిని పిలిచే పరిస్థితే లేదు. ఇట్లా మాట్లాడకుండా పోతే నలుగురు మంత్రులు రేవంత్ రెడ్డి పైన మస్తు కోపంతో ఉర్రట. మామూలు కోపం కాదు. రేవంత్ రెడ్డి మా శాఖలలో తలదూరుస్తున్నాడు. రేవంత్ రెడ్డి మేం చేసే పని కూడా ఆయనే చేస్తున్నాడు. మరి మంత్రుల మేమా ఆయన? అసలు ఏందో మాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మాకు నచ్చలేదు. ఇట్లా నలుగురు మంత్రులు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆ నలుగురు మంత్రులు ఎవరు? ఇంకొక మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన డైరెక్ట్ ఆరోపణలు చేస్తున్నాడు, ఇండైరెక్ట్గా డైరెక్ట్. ఇంకొక ఎమ్మెల్యే ఎవరు? ఒక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏమంటున్నాడు? మొత్తం తెలంగాణలో ఆంధ్ర పెత్తనం అవుతుంది, రేవంత్ రెడ్డి మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెత్తనం ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు దగ్గర నుండి వస్తున్నటువంటి వ్యక్తులకే మొత్తం కాంట్రాక్ట్ పనులు పోతున్నాయి, ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది తెలంగాణలో, ఆంధ్ర వాళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారు తెలంగాణలో అని చెప్పి అనిరుద్ రెడ్డి చెప్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పిండు? అసలు మాకు ఎక్కడ కూడా పథకాలలో అంటే మాకు నియోజకవర్గాలకు పథకాలు వస్తలేవు, నియోజకవర్గాలకు నిధులు వస్తలేవు, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా వస్తలేవు, మొత్తం నిధులన్నీ మొత్తం పైసలన్నీ ఈ ముగ్గురు మంత్రులకే పోతున్నాయి. ముగ్గురు మంత్రులు ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. వీళ్ళ ముగ్గురికే రేవంత్ రెడ్డి మొత్తం నిధులు ఇస్తుండు తప్ప మాకు ఇస్తలేడని చెప్పి రాజగోపాల్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడిండు. ఎట్లా చూసినా రేవంత్ రెడ్డి సీఎం సీటుకి ఎసరపడే అవకాశమే కొడుతున్నది. రేవంత్ అన్నేమో ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతమంది మంత్రులు ఏం చేసినా కూడా రేవంత్ అన్న లైట్ తీసుకుంటుండే. ఎందుకంటే పుసుక్కునే మంత్రిని ఏమన్నా అంటే, ఆ మంత్రి నా మీద కోప్పడితే, ఆ మంత్రి నా ముఖ్యమంత్రి పదవిని ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తారేమో, సరే మీ ఇష్టం ఏమైనా చేసుకొని నేను సీఎం సీట్లు ఉండాలి. రేవంత్ అన్న ఇన్ని రోజులు అట్లుంటుండే. కానీ ఇప్పుడు రేవంత్ అన్న బాగా మారిపోయాడు. కారణం ఏంది? మంత్రులందరూ ఏకమవుతారు. మంత్రులను రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఎట్లనో అట్లా వాళ్ళపైన ఆరోపణలు చేసినో తీసేస్తున్నామని చెప్పి ఇంకోటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్నటిదాకా ఏం చేసిండు? ఇద్దరు ముగ్గురు మంత్రులపైన కొన్ని వార్తలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏమైనా రెస్పాన్స్ అయిందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిండని చెప్పి ఒక వార్త వచ్చింది. ఎన్టీవీకి సంబంధించినటువంటి జర్నలిస్టులు అరెస్ట్ చేసిరు. ఆఖరికి ఓనర్ని రేవంత్ రెడ్డి ఏమనలే. మళ్ళీ అదే ఎన్టీవీలో రేవంత్ రెడ్డికి ఇంటర్వ్యూలు ఇస్తాడు. మళ్ళీ ఈ చౌదరి ఎవరు? చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కీలకమైన వ్యక్తి. మళ్ళీ ఎన్టీవీ చౌదరి ఎవరు? ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. రేవంత్ రెడ్డి అసలు ఆయన పట్టించుకోలే, ఆయన జోలికే పోలే. ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ చేసిండు కోమటిరెడ్డి పైన వార్తలు రాసిరని చెప్పి. పొన్నం ప్రభాకర్ ఒక జర్నలిస్ట్ ఇబ్బంది పెడుతున్నాను, ఎవరినో ఇబ్బంది పెడుతున్నాని చెప్పి ఆయన పైన వార్తలు. ఇంకో మంత్రి ఇంకెవరినో ఇబ్బంది పెడుతున్నాని చెప్పి ఇంకోళ్ళ పైన వార్తలు. కొండా సురేఖని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తున్నాం, పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తున్నాం అని చెప్పి రకరకాలుగా మంత్రులను బెదిరించి మంత్రులను కంట్రోల్ చేయడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసిండు. కానీ మంత్రులు కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఆఖరికి రేవంత్ అన్న ఇప్పుడు కంట్రోల్ అయిపోయిండు. రేవంత్ అన్న మామూలు కంట్రోల్ కాదు, రేవంత్ అన్నని ఇప్పుడు మంత్రులే కంట్రోల్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఏమో మంత్రులను తన కంట్రోల్లో పెట్టుకోవడానికి, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా మంత్రులు వినడానికి ప్రయత్నం చేసిండు. ఒకవేళ నా మాట వినకపోతే మంత్రి పదవి నుండి తీసేస్తా, మంత్రి పదవి నుండి మొత్తం పీక్ పడేస్తా, లేకపోతే నేను అధిష్టానానికి చెప్తా, అధిష్టానం నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిర్రు, అధిష్టానం నేను ఎట్లా చెప్తా అట్లా వింటుర్రు, నేను రాహుల్ గాంధీకి దగ్గర, నేను సోనియా గాంధీకి దగ్గర అని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా ఒక అంశాన్ని క్రియేట్ చేసిండు. కానీ మంత్రులు ఎక్కడ వినలే. ఇప్పుడు నలుగురు మంత్రులు రేవంత్ రెడ్డి పైన మస్తు కోపంతో ఉన్నారట.
ఆ మంత్రులు ఏంది ఏం కథ అనేది ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్, ఇక టాపిక్లోకి పోతే కాంగ్రెస్లో రేవంత్ కుంపటి ఒక వార్త కనబడుతున్నది. కాంగ్రెస్లో రేవంత్ కుంపటి, రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి, బహిరంగంగానే విమర్శలు. బహిరంగంగా కొంతమంది విమర్శలు చేస్తారు, ఓపెన్ విమర్శలు. రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా విమర్శలు చేసిండు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓపెన్గా విమర్శలు చేస్తారు. రేవంత్ రెడ్డి మరి ఆయన కథ ఏందో మాకు అర్థమైతలేదు, ఆంధ్ర వాళ్ళకి పెత్తనం ఎక్కువైపోయింది, మాకేం నిధులు వస్తలేవు, అసలు మేము ఎందుకున్నామో ఏందో మాకే తెలుస్తలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మొన్న బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తి, అసలు ఏం ప్రభుత్వం నాకు తెలుస్తలేదు, రేవంత్ రెడ్డికి 22 సార్లు ఫోన్ చేస్తే లేపడు, మంత్రులకు 100 సార్లు ఫోన్ చేస్తే లేపరు, మరి నేను పోయి మంత్రులకు కాలు మొక్కన్నా, అసలు నా నియోజకవర్గానికి నిధులు ఇస్తలేరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇంటికాడ కూర్చుంటే నాకు అన్నీ వచ్చేటి, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారులకు ఫోన్ చేస్తే లేపరు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే లేపరు అని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగా చెప్పిండు కదా, మాట్లాడిండు కదా. ఇవన్నీ మనం విన్నాం. అంటే రేవంత్ రెడ్డి పైన కోపంతో అసంతృప్తితో ఉన్నారు. ఇవన్నీ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. మంత్రులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. ఏం కథ అనేది నేను చెప్తా, మంత్రులు ఎవరు కోపం మీద ఉన్నారు ఏం కథ అనేది. ఇగో ఆర్టీసీ విషయంలో పరోక్షంగా రేవంత్ రెడ్డికి చురుకలు అంటించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డికి సంబంధించిన కీలక నేత మన జగ్గన్ ఏమన్నాడు, జగ్గుబాయ్. మన జగ్గారెడ్డి అన్న ఏం చెప్పింది తెలుసా, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక కార్మికుడు చచ్చిపోని కారణం ఎవరు అని అడిగిండు, ప్రభుత్వమే కారణం అనేటటువంటి విధంగా మాట్లాడిండు. ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె ఇంత ఉవ్వెత్తున పైకి లేవడానికి కారణం ఎవరు, ప్రభుత్వమే కారణం అని చెప్పిండు ఆయన. ఇవన్నీ వాస్తవమే కదా. జగ్గారెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు. జగ్గారెడ్డి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఆయనకి ఏదనిపిస్తే అది మాట్లాడతాడు. ఆయన మనసులో దాచిపెట్టుకునే వ్యక్తి కాదు, ఒకటి మనసులో పెట్టుకొని ఇంకోటి బయట మాట్లాడే వ్యక్తి కాదు జగ్గారెడ్డి. చాలా సీనియర్ లీడర్, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి జగ్గారెడ్డి. జగ్గారెడ్డి అని అంటే నాకు చాలా ఇష్టం, మామూలు కాదు మస్తు ఇష్టం నాకు. ఎందుకంటే ఆయన రాజకీయాలు అట్లుంటాయి, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పంచాయతీలు పెట్టుకోవాలి, లొల్లులు పెట్టుకోవాలని ఉండదు. ఆయనను ఎవరైనా గెలిస్తేనైనా పంచాయతీ పెడతాడు గంతే. ఆయనను ఎవ్వరు ఏమనకపోతే ఆయన చాలా సైలెన్స్ ఉంటాడు. ఒక్కసారి జగ్గుబాయికి గనక కోపం వచ్చిందనుకో, మొన్న చూడలే పోలీసుల పైన ఎట్లా మరలబడ్డాడో ఎలక్షన్ టైంలో, అంత కోపం ఉంటుంది ఆయనకు. ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడడు, అవినీతి చేస్తూనే వదిలిపెట్టాడు జగ్గుబాయ్, మనకు తెలుసు. జగ్గారెడ్డి అన్న అంటే అట్లుంటాడు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి అన్న చాలా లాయల్గా పనిచేస్తాడు. అట్లాంటి వ్యక్తికి పీసీసీ పదవి ఇవ్వాలి, వాస్తవానికి ఆయనకే ఇవ్వాలి పీసీసీ పదవి. ఆయన మాట్లాడిండు. ఇక తర్వాత రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఆర్టీసీ సమ్మె ఇంతవరకు వచ్చిందని చర్చించుకుంటున్న మంత్రులు. వాస్తవమే కదా, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె, ఆ పంచాయతీ, ఆ బస్సుల స్ట్రైక్ మొత్తం రేవంత్ రెడ్డి వల్లనే వచ్చింది. రేవంత్ రెడ్డికి చాలా మంది చెప్పిరట, సార్ ఇగో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు చాలా మంది నిరసన వ్యక్తం చేయడానికి రెడీ అవుతున్నారు, సమ్మె పెట్టుకుంటారట. మరి ఎట్లా అంటే గాళ్ళు ఏం చేస్తారు, గిళ్ళు ఏం చేస్తారు అని రేవంత్ రెడ్డి మాట్లాడినట్టున్నాడు. ఆఖరి మేము ఏం చేస్తామో చూపిస్తామని చెప్పి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు మొత్తం సమ్మె చేస్తున్నారు, బస్సులు అనే స్ట్రైక్. ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి కథ ఏందనేది. ఇగో నిన్నటి క్యాబినెట్ భేటీలో ఆర్టీసీతో చర్చలు జరపాలని రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చిన పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డికి చెప్పిండట, ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాలతోటి మీటింగ్ పెట్టాలి, మాట్లాడాలి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుర్రు, వాళ్ళు చాలా ఫైట్ చేస్తుర్రు, లేకపోతే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, నేను మంత్రి పదవిలో ఉండి వేస్ట్, నేను ఖచ్చితంగా నా మంత్రి పదవి నేను చక్కగా చేస్తా, నా శాఖను నేను చక్కగా చేస్తా, నేను వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నా, వాళ్ళతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా, ఏదో ఒకటి వాళ్ళ డిమాండ్లు వినాలి, ఏదో ఒక పరిష్కారం తీసుకురావాలనుకుంటున్నాను పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేసిండట. రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడు, చేసుకొని మనం ప్రైవేట్ డ్రైవర్లను పెడదాం, ప్రైవేట్ డ్రైవర్లతో నడిపిద్దాం, ప్రైవేట్ కండక్టర్లను పెడదాం అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటే పొన్నం ప్రభాకర్ వినలే. లేదు ఆర్టీసీ కార్మికులతో మాట్లాడాల్సిందే, పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ డిమాండ్లు తెలుసుకోవాలి, వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని పొన్నం ప్రభాకర్ పాపం రేవంత్ రెడ్డితో మాట్లాడి పొన్నమన్న ఈరోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి సంఘాలతో మీటింగ్ పెట్టిండు. పొద్దు నుండి సాయంత్రం దాకా పొన్నమన్న కూర్చొని మాట్లాడిండు ఓపికతో, తెలుసా, ఆర్టీసీ సంఘాలతోటి. ఇప్పుడు మంత్రులందరూ ఏదో అవినీతి అక్రమాలు అందరూ చేయరు. పొన్నం ప్రభాకర్ ఏమో చాలా లాయల్గా పనిచేసే వ్యక్తి, ఆయన అసలు సమస్యలపైన గట్టిగా మాట్లాడే వ్యక్తే. పొన్నమన్న నాకు ఎప్పటి నుండో తెలుసు, ఆయన కూడా లాయల్గా పనిచేసే వ్యక్తి, కాంగ్రెస్ కోసం అద్భుతంగా ఆయన కూడా ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా పరిష్కారం తీసుకొచ్చే వ్యక్తే. కాబట్టి పొన్నమన్న రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేసిండట, ఎట్టి పరిస్థితులలో కావాల్సిందే అని. మీకు ఒక వార్త చెప్పనా, పొన్నం ప్రభాకర్ పైన రేవంత్ రెడ్డి కుట్ర చేసి మంత్రి పదవిలోకి వెళ్ళి తీపియనికి రెడీ అయిందట. పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి పొన్నం ప్రభాకర్కి రేవంత్ రెడ్డి పీసీసీ పదవి ఇచ్చి
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే. కానీ పొన్నమన్న తన పర్ఫార్మెన్స్ తోటి తన మంత్రి పదవిని తను కాపాడుకున్నాడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తిరిగిండు, తిరుగుబాటు చేస్తున్నాడు. ఏంది మీరు చెప్పినట్టు నేను వినా, ఆర్టీసీ కార్మికులతో మాట్లాడతా, వాళ్ళ బాధలు తెలుసుకుంటా, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటా, వాళ్ళ ఇబ్బందులు ఏందో తెలుసుకుంటా, వాళ్ళ డిమాండ్లను తెలుసుకున్నా పరిష్కారం చేస్తా అని చెప్పి పొన్నం ప్రభాకర్ బట్టి విక్రమార్కతోటి శ్రీధర్ బాబుతోటి వీళ్ళందరితో కలిసి అలా మీటింగ్ పెట్టిండు. రేవంత్ రెడ్డితో పెట్టొచ్చుగా మీటింగ్, రేవంత్ రెడ్డికి చెప్తే ఆయనే మీరే చేసుకోరని చెప్పిండట. ఇప్పుడు పొన్నమన్న రంగంలోకి దిగి ఆర్టీసీ కార్మికులతో మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పొన్నమన్నకి ఎంత చెప్పినా పొన్నమన్న వినలే, లేదు నేను చేయాలనుకుంటూ చేస్తా, నేను ఆర్టీసీ కార్మికులతో మాట్లాడతా, డిస్కస్ చేస్తా, వాళ్ళ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తా, వాళ్ళకి హామీ ఇస్తా. పొన్నమన్న ఇస్తున్నాడు హామీ. రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి వస్తలేదు, ఇక్కడ నుండి కాదు రేవంత్ రెడ్డికి వచ్చేది. పొన్నమన్న డైరెక్ట్ చెప్తున్నాడు, ఎస్ నేను చేస్తా, నాకు టైం ఇవ్వండి అంటుండు. రేవంత్ రెడ్డి ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో. కాబట్టి రేవంత్ రెడ్డి పైన పొన్నమన్న కూడా కోపంతో ఉన్నాడు. అరే గింత ఇబ్బంది జరుగుతుందో రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వివరిస్తున్నాడు, ఏంది ఇది అని చెప్పి పొన్నమన్న కూడా చాలా ఇబ్బందిలో ఉన్నాడు. ఆర్టీసీ కొత్త బస్సులు లేవు, మహిళల సంఖ్య పెరిగిపోయింది, మహిళలు చాలా మంది ఉచిత ప్రయాణం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, బస్సులు లేవు, జనాలు పెరిగిపోతున్నారు, స్టాఫ్ లేదు, కండక్టర్లు డ్రైవర్లు ఎక్కువ శాతం లేరు. కాబట్టి పొన్నమన్నకు కూడా ఆయన రవాణా శాఖ మంత్రి ఇబ్బంది కదా, అన్ని వివరాలు ఆయనే చూసుకోవాలి. మరి కొత్త బస్సులు కొనాలంటే పొన్నమన్న చేతులు ఉండదు, ముఖ్యమంత్రికి చెప్పాలి, ముఖ్యమంత్రి కొనే పరిస్థితి లేదు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్తే రేవంత్ రెడ్డి ఏది పట్టించుకుంటలేడు. అందుకే పొన్నమన్న రంగంలోకి దిగి నేను చేసుకుంటా అంటుండట. ఇదొక అంశం. రెండోది, అదే అక్కసుతోని రైతు బంధు ప్రభుత్వ ప్రకటనలో తుమ్మల ఫోటోని తొలగించిన రేవంత్ రెడ్డి. ఏ విషయంలో తెలుసా? రైతు బంధు వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డితో పలుమార్లు గొడవకు దిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డిని చాలాసార్లు కోప్పడ్డాడట. నువ్వు రైతు బంధు ఇస్తలేవు, రైతులు నన్ను తిడుతురు, నా మీద వ్యతిరేకత వస్తుంది, మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ రెస్పాన్స్ అయితలేడు, మరి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవిలో ఉండి దండగా మరి ఆయన ఏం చేస్తున్నాడు, రైతు బంధు ఆయన చేతుల్లోనే ఉంటుంది కదా, ఆయన ఎందుకు ఇస్తలేడని నన్ను తిడుతురు, నువ్వేమో రైతు బంధు గురించి ఏం మాట్లాడవు, అసలు ఏంది రైతు బంధు ఇవ్వాల్సిందే లేకపోతే ఇబ్బంది అవుతుంది, 80% రైతు బంధు రిలీజ్ చేయాల్సిందే అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు పట్టుబట్టిండట. పట్టుబడితే ఆయనతో రేవంత్ అన్న మొన్న 2600 కోట్ల మొన్న రిలీజ్ చేసింది, 2600 కోట్లు ఏదో రిలీజ్ చేసిండు, మొన్న 2206 కోట్లు ఏదో రేవంత్ అన్న మొన్న రిలీజ్ చేసే కార్యక్రమం చేసిండు. అది కూడా తుమ్మల నాగేశ్వరరావు ప్రెజర్ పెడితే, అది కూడా నా పైన వ్యతిరేకత వస్తుంది, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ నేను గెలవనేమో, రేపటి రోజు నా కుటుంబ సభ్యులు పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, 80% రైతు బంధు ఇవ్వాల్సిందే, నేను ఊరుకోనని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి పైన ప్రెజర్ చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇచ్చిండు అనేది వినబడుతున్న చర్చ. ఇట్లా చెప్పాలన్నా కూడా తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత తిరిగినట్టే కదా, తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసినట్టే కదా. నా పైన వ్యతిరేకత వస్తుంది, మీకేం కాదు, మీరు ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను, నేను రాజీనామానే చేస్తే అవసరం అనుకున్న మంత్రి పదవి కానీ తుమ్మల రేవంత్ రెడ్డి పైన ప్రెషర్ తీసుకొచ్చిండు. అప్పుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి రైతు బంధు ఇచ్చిండు. ఇదో కథ. రెండోది, తన శాఖలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో సినిమాటోగ్రఫీ వ్యవహారాలకు దూరంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న గద్దర్ అవార్డులు ఇచ్చారు. గద్దర్ అవార్డులలో రేవంత్ రెడ్డి మొత్తం బ్యానర్ ఉన్నది, ఫోటోలు ఉన్నది. అట్లీస్ట్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో ఎక్కడన్నా చూసిరా? ఎక్కడన్నా ఆయన ఫోటోనో బ్యానరో ఏడన్నా కనబడ్డదా? అసలు ఆయన ఫోటో లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రోగ్రామ్కి రాలే. ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి, సినిమాల మంత్రి, ఆయన లేనే లేడు. అసలు ఆయన పిలిచే పరిస్థితి లేదు. కోమటిరెడ్డి కూడా కోపం వచ్చి చేసుకోపా, రానుపో చేసుకోపో అని ఆయన ఇప్పుడు ఎదురు తిరిగిండు. నేను రాను చేసుకో, సినిమాటోగ్రఫీ నువ్వే, అన్నీ నువ్వే చేసుకో అని చెప్పి మంత్రులందరూ చేతులు ఎత్తెత్తురు. రేవంత్ రెడ్డి తన శాఖ తను చక్కగా చూసుకుంటలేడు, మంది శాఖలలో ఏలుబెట్టుడు. అరే ఎంత ఘోరం అంటే, సినిమా థియేటర్ ఓపెనింగ్ పోయింది రేవంత్ రెడ్డి, ఇంకా ప్రైవేట్ దవాఖానా ఓపెనింగ్ పోయింది రేవంత్ రెడ్డి. గమ్మత్తు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రైవేట్ వ్యవస్థలను ఎట్లా ప్రమోట్ చేస్తాడు? ప్రైవేట్ దవాఖానా పోయి రిబ్బన్ కట్ చేసుడు ఏంది? ఇంకా ప్రైవేట్ సినిమా థియేటర్ పోయి రిబ్బన్ కట్ చేసుడు ఏంది? విచిత్రం అనిపిస్తలేదు? సినిమా థియేటర్ల కానీ గాడిగిడి కోమటిరెడ్డిని తీసుకుపోతాడు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ గద్దర్ అవార్డు ఇచ్చినప్పుడు గుర్తుకు రాలే? అసలు సినిమాలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైనా మీటింగ్ ఉన్నా, సినీ ఇండస్ట్రీ వాళ్ళతోటి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పిలుస్తలేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కోపం వచ్చి మీరు చేసుకోరు, నేను రాను అని చెప్పి ఆయన చేతులు దులుపుకున్నారు. ఆఖరికి కోమటిరెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నాడు, నేను రాను, మీ ఇష్టం పో, ఏ ప్రోగ్రామ్కి నేను రాను, మీరు మీటింగ్ పెట్టుకోరు, ఏమైనా పెట్టుకోరు, నాకు సంబంధం లేదని చెప్పి కోమటిరెడ్డి లైట్ తీసుకుంటున్నాడు. కోమటిరెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు వ్యతిరేకంగా తిరిగిండు. ఈయన కూడా తిరుగుబాటు చేస్తున్నాడు, ఇక నాకు అవసరం లేదని, నా మంత్రి పదవిలో కూడా రేవంత్ రెడ్డి తలదూరుస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏలు పెడుతున్నాడు, నాకు వద్దు. ఇది కోమటిరెడ్డి వర్షన్ లెక్క అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డినే అనాధికారికంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా కొనసాగుతున్న వైన్యం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రోహిన్ రెడ్డి అని ఉంటాడు.
ఈ రోహిన్ రెడ్డి మొత్తం సినిమా వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. ఇక టికెట్లు పెంచాలంటే రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డితో చెప్తే టికెట్లు పెంచుడు, ఈ సినిమా ఈ థియేటర్లు వేయాలి, మొత్తం రాత్రిపూట నడవాలి, ప్రీమియర్ షోలు వేయాలంటే రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తే కథం అయిపోతుంది పని. ఇక రోహిన్ రెడ్డి మొత్తం సినిమాటోగ్రఫీ మంత్రి లెక్క వ్యవహరిస్తున్నాడు. కోమటిరెడ్డి ప్లేస్లో ఇప్పుడు రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి, రేవంత్ రెడ్డికి దోస్తు రోహిన్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి కోపం రాదా? నేను మంత్రుడే, ఈ రోహిన్ రెడ్డి పెత్తనం ఏందని చెప్పి కోమటిరెడ్డి కోపం వచ్చి ఏ ప్రోగ్రామ్ పోతలేడు. చేసుకోరు అని చెప్తున్నాడు, గంతే, మీరు చేసుకోరు, నేను రాను. కోమటిరెడ్డి వ్యవహారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాలో కనబడక చాలా రోజులు అవుతుంది, మస్తు రోజులు అవుతుంది ఆయన గట్టిగా మాట్లాడక. తర్వాత రేవంత్ స్నేహితుడు రోహిన్ రెడ్డినే అనాధికారిక సినిమాటోగ్రఫీ మంత్రి. తాజాగా జరిగిన దేవాదాయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు కొండా సురేఖకు దక్కని ఆహ్వానం. కొండా సురేఖకు అట్లీస్ట్ ఆహ్వాన పత్రిక కూడా ఇయ్యలే. ఆలయాలకు సంబంధించిన శంకుస్థాపన అంటే కొత్తగా ఆలయాలు కట్టేటటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి పోయి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి వచ్చిండు, శంకుస్థాపన ఓపెన్ చేసి వచ్చిండు తప్ప కొండా సురేఖను పిలవలే. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, మరి కొండా సురేఖను పిలవలే కదా, ఆమె మంత్రి కదా, మరి ఆమెను ఎందుకు పిలవలే? అన్ని రేవంత్ రెడ్డే, కొబ్బరికాయ రేవంత్ రెడ్డే కొట్టాలి, పూలదండ రేవంత్ రెడ్డే వేయాలి, హారతి రేవంత్ రెడ్డే వేయాలి. అప్పట్లో మనం బాగా అంటాం, మన ఊళ్ళో గుర్తుంది కదా, గుర్రం పని గుర్రం చేయాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్పి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. మనిషి పని మనిషి చేసుకుంటారు, జంతువు పని జంతువు చేసుకుంటారు, మిషన్ పని మిషన్ చేసుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మిషనే మనిషి అయితే ఎట్లుంటుంది, మనిషే మిషన్ అయితే ఎట్లుంటుంది? ఎవరు మంత్రి పదవులు వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో ఏముంది దాంట్లో ఇబ్బంది? కొండా సురేఖకు మంత్రి పదవి తెలియదా? ఆమె మంత్రిగా పనిచేసింది గతంలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదా మంత్రి పదవి? తుమ్మల నాగేశ్వరరావుకి తెలియదా మంత్రి పదవి? వీళ్ళందరూ మంత్రులే కదా, మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులే కదా. వీళ్ళ కొత్తగా రేవంత్ రెడ్డి నేర్పియాలనా? రేవంత్ రెడ్డి కథ ఈ విధంగా నడుస్తున్నది. తన స్నేహితులతో గొడవ పడడంతో దేవాదాయ శాఖని కొండ నుంచి లాక్కునే రేవంత్ అట. ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళ దోస్తు రోహిన్ రెడ్డితో పంచాయతీ అయింది. కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత రేవంత్ రెడ్డిని తిట్టింది, రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డది గతంలో. ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు దండాలు చేస్తారు, రేవంత్ రెడ్డి మా అమ్మని తిట్టిండు, రేవంత్ రెడ్డి వాళ్ళ మా అమ్మ చాలాసార్లు ఏడ్చింది, నేను ఢిల్లీకి పోయి మా అమ్మని తీసుకొచ్చిన, మా అమ్మ సఫర్ అయిందని చెప్పి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కూడా మాట్లాడింది. రేవంత్ రెడ్డి అప్పటి నుండి కోపం పెట్టుకున్నాడు. కొండా సురేఖకు సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా, ఆమెకు సంబంధించినటువంటి ఏమైనా పనులు ఉన్నా, అంటే ఆమె దేవాదాయ శాఖ మంత్రి వాస్తవానికి, ఏమైనా టెంపుల్స్ కట్టేటప్పుడు టెంపుల్స్ విజిటింగ్ చేయడానికి కూడా పోతుంది, టెంపుల్స్ ఏమైనా శంకుస్థాపన ఉన్నా కూడా కొండా సురేఖ పోయి ఖచ్చితంగా రిబ్బన్ కట్ చేయడమో, లేకపోతే టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమాలు, లేకపోతే కొబ్బరికాయ కొట్టడమో ఉంటుంది. ఈ పనులు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే కొండా సురేఖ మంత్రివర్గాన్ని కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఇక కొండా సురేఖ మంత్రి పదవి ఉంటేంది లేకపోతేంది చెప్పండి? కోమటిరెడ్డి మంత్రి పదవి ఉంటేంది లేకపోతేంది? కొండా సురేఖ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కనబడుతున్నది. నా పనులు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఇక నేను ఎందుకు? కొండా సురేఖ వర్షన్. తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సైతం తీవ్ర విమర్శలు. వాస్తవం కదా, ఇదంతా రియాలిటీ కదా. రేవంత్ రెడ్డి పైన మంత్రులు ఎమ్మెల్యేలు మస్తు కోపంతో ఉన్నారు, మామూలు కోపం కాదు. ఇప్పుడు 4 మంత్రులు తిరుగుబాటు చేస్తున్నారు. కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నాడు, కొండా సురేఖ కోపంతో ఉన్నది, తుమ్మల నాగేశ్వరరావు కోపంతో ఉన్నాడు. తర్వాత ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ కోపంతో ఉన్నాడు, జగ్గారెడ్డి అయినా కోపంతో ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి కోపంతో, అనిరుద్ రెడ్డి కోపంతో ఉన్నాడు. మంత్రులు ఎందుకు కోపంతో ఉన్నారు తెలుసా? రేవంత్ రెడ్డి అసలు ఆ మంత్రులకు సంబంధించిన శాఖలలో ఈయన పని చేస్తున్నాడు. ఏ మంత్రి పని ఆ మంత్రి చేసుకోవాలి. మొన్న హైదరాబాద్లో తాగునీటి కోసం ఏదో ప్రాజెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిండు. ఆ స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టు కడుతున్నాం, ఏదో పైప్ లైన్లు వేస్తున్నాం, ఏదైనా ఓపెనింగ్ ఉంటే, శంకుస్థాపనలు ఉంటే మరి ఇరిగేషన్ మంత్రి రావాలి కదా, నీటిపారుదల శాఖ మంత్రి రావాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేదట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోగ్రామ్కి రాలే. ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా, ఆ ఇన్విటేషన్ కార్డులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా లేదు. ఎంత ఘోరం తెలుసా? అన్ని పనులు రేవంత్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ రేవంత్ రెడ్డి, పవర్ సప్లై రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ రేవంత్ రెడ్డి, నీటిపారుదల రేవంత్ రెడ్డి, అన్ని శాఖలు రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. మరి మంత్రులు ఎందుకు? 15 మంత్రి పదవులు తీసేసేయి, నువ్వే చూసుకో మొత్తం. అన్ని మంత్రి పదవులు నువ్వే హ్యాండిల్ చేయి, అన్ని శాఖలపైన నువ్వే సంతకాలు పెట్టు, అన్ని ఫైళ్ళ పైన నీ సంతకాలు పెట్టు. టైం లేకపోతే ముద్ర కుదుర్రి, అయిపోతుంది.
రేవంత్ రెడ్డి పైన మంత్రులు ఘోరమైన కోపంతో ఉర్రాట. ఇది వినబడుతున్న చర్చ. నలుగురు మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారనేది వినబడుతున్న వ్యవహారం. మరి ఈ పంచాయతీ ఎక్కడ దాకా పోతుంది ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.